ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటితో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉన్నారు. కోట్లాది రూపాయలతో అంతర్గతంగా ఉన్న అనేక సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేసుకున్నాం. వాటితో పాటు తాగునీరు సమస్యలను పరిష్కరించుకున్నాం. 50 లక్షల రూపాయలతో దాన్ని కూడా కొద్ది రోజుల్లో సాధికారణ ఏర్పాటు అతి కొద్ది రోజుల్లో చేసుకోబోతున్నాం. 50 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం. జూనియర్ కాలేజీ సుమారు 5.5 కోట్ల రూపాయలతో భవనాన్ని శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా అతి కొద్ది రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. నాకు తెలిసి పాలేరు నియోజకవర్గంలో ఈ గడిచిన 18 నెలలలో సుమారు 1400 నుంచి 1500 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఎప్పుడూ శాంక్షన్ చేసుకోలే. దీనికి కారణం మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో శాసనసభ్యుడిగా నన్ను దీవించి పంపటమే కాకుండా భగవంతుడి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం రావటం, ఆ ప్రభుత్వంలో మీ ఆశీస్సులతో ఉన్న మీ శ్రీనన్న ఒక మంచి మంత్రిగా ఉండటమే దీనికి కారణము అని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈనాడు మనం చూస్తున్నాం, తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం మంచి ఏవైతే ఇచ్చినాయో ఆ ఇచ్చిన వాటిని ఇస్తూ కొత్త కార్యక్రమాలు, కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్పిన వాటిని అన్నిటినీ ఇప్పటికే చాలా వరకు ఇచ్చాం. మిగిలిన వాటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డ తర్వాత తూచా తప్పకుండా చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందించే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇక్కడ సెంట్రల్ డివైడర్ లైటింగ్ ఈ రోడ్డు మీద మనం ఈ కార్యక్రమం శంకుస్థాపన చేసుకుని చాలా సంతోషకరం. తొందరలోనే ఇక్కడ ఒక సెంట్రల్ లైటింగ్ తో 4 లేన్తో కొత్త రూపు సంతరించుకుంటుంది. సో దీని ఈ సందర్భాన ఇక్కడ గ్రామవాసులందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ పని తొందరగా కంప్లీట్ చేసి మీ అందరి అందుబాటులో తీసుకురావాల్సిందిగా ఆ అధికారులను కోరుతూ